బ్రేకింగ్ న్యూస్ అదో ప్రభుత్వ ఆసుపత్రి నిత్యం వందల మంది వచ్చిపోతుంటారు. ప్రసవాలు జరుగుతుంటాయి. గర్భిణీలకు చికిత్స అందిస్తుంటారు. అలాంటి ఆసుపత్రి పైకప్పు పెచ్చులుడి పడింది. రోగులెవరిపై పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా పొందూరులోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి ఘనత ఇది. నూతన ఆసుపత్రి భవన నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. శిథిలావస్థలో ఉన్న పాత భవనంలో చికిత్స ఎలా తీసుకోవాలని రోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాల మీదకి వస్తే ఎవరు బాధ్యులని అధికారులను నిలదీస్తున్నారు. అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హాస్పిటల్ పైకప్పు పెచ్చులూడి పడిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి షణ్ముఖ్ సిద్ధంగా ఉన్నారు. షణ్ముఖ్, చెప్పండి. అయితే ఇటువంటి శిథిలావస్థకు వచ్చిన దానిలో రోగులకు అయితే చికిత్స అందిస్తూ ఉన్నారు. రోగులేమంటున్నారు? దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? ప్రశ్న మనం చూసుకున్నట్టయితే ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో పెచ్చులు ఊడిపడి రోగులు ఇబ్బంది పడుతున్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ అనేది 35 ఇయర్స్ క్రితం నిర్మించినటువంటి హాస్పిటల్ అది. అప్పటి నుంచి కూడా ఇందులోనే చికిత్స అందిస్తున్నారు. అయితే కొంతకాలం నుంచి ఇదేం కొత్త కాదు, ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు అనేవి జరిగాయి, పెచ్చులు ఊడిపడినటువంటి ఘటనలు జరిగాయి. అయితే ఈసారి మాత్రం కొంచెం భారీగా జరిగింది. ఇప్పుడు మనం క్లియర్ గా మనకు అక్కడ విజువల్స్ లో కనిపిస్తున్నాయి. ఆ పెచ్చులు ఊడిపడినటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ కిందే రోగులకు సంబంధించినటువంటి బెడ్ కూడా ఉంది. అక్కడి నుంచి రోగులు దాన్ని ముందుగానే గ్రహించి, అక్కడ పరిస్థితిని ముందుగానే గ్రహించి అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి, పరుగులు తీసినటువంటి పరిస్థితిని మనం అక్కడ కనిపించింది. వాళ్ళు ఒక్కరే కాదు, రోగులు అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఇప్పుడు మామూలుగా అంటే హాస్పిటల్ అంటేనే అనారోగ్యానికి గురయ్యే వాళ్ళు, రోగులు వీళ్ళందరూ వస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో వాళ్ళు కనీసం పరిగెత్తడానికి తప్పించుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. అక్కడ ప్రధానంగా అక్కడ ఎక్కువగా గర్భిణీ స్త్రీలు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ దానికి ఆల్టర్నేటివ్ ఒక కొత్త హాస్పిటల్ కూడా నిర్మాణం జరిగింది. గత గవర్నమెంట్ లో నిర్మాణం జరిగింది. కానీ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా గవర్నమెంట్ కి బిల్డింగ్, ఆ కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఎందుకంటే బిల్లులు పెండింగ్ లో ఉండడం వలన దాన్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఒకవేళ అది ప్రారంభోత్సవం జరిగితే ఈ సమస్య అనేది పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రశ్న షణ్ముఖ్, మనం కనుక గమనిస్తే ఒకవేళ రోగులు ఎవరైనా సిచ్యువేషన్ లో అక్కడ ఉన్నట్లయితే పెను ప్రమాదమే సంభవించేది అనుకోవచ్చు. మరి ఇటువంటి శిథిలావస్థకు కాల పరిమితి దాటిన భవనంలో వైద్యులకు చికిత్స చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించే అవకాశం ఉందంటారా? అటు మరోవైపు చూసినట్లయితే కొత్త భవనం కూడా నిర్మాణంలో ఉంది. మరి బిల్లింగ్స్ పాస్ చేసి ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ అంశానికి సంబంధించి ముందుకెళ్లే అవకాశం ఉందంటారా? ఇటువంటి ఈ ఘటన అనేది ముందుగా చెప్పుకున్నట్టు ఇది మొదటిసారి కాదు ప్రశ్న. ఇటువంటి ఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. కనీసం ఈ ఘటనతోనైనా సరే ప్రభుత్వం కొత్త బిల్డింగ్ కి ఆ రోగుల్ని, ఎక్విప్మెంట్ ని తరలించి ఆ కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ని కాంట్రాక్టర్ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడ సేవల్ని కొనసాగిస్తే ఇంకా బాగుంటుంది. అయితే ఇది ఒక్క శ్రీకాకుళంలో, పొందూరులో మాత్రమే కాదు, ఆల్మోస్ట్ చాలా ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఇప్పుడు ఎవరికి ప్రమాదం జరగకుండా ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ వరకు వెళ్ళింది. కాబట్టి వెళ్తే ఎప్పుడైనా సరే ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుని, అధికారులు చర్యలు తీసుకుని వీలైనంత త్వరగా కొత్త భవనంలోకి రోగుల్ని, ఎక్విప్మెంట్ ని షిఫ్ట్ చేస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రశ్న రైట్ షణ్ముఖ్, థ్యాంక్ యూ. మొత్తంగా శ్రీకాకుళం జిల్లాలో హాస్పిటల్ పైకప్పు ఊడి కింద పడిపోయింది. ప్రమాదవశాత్తు అక్కడ అది పడడం జరిగింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ రోగులు డిమాండ్ చేస్తున్నారు.